అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పటికి దాన ధర్మాలు చేస్తాడు లేదు. నాగయ్య గారు జీవితమే దానం చేసేసాడు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ ఎవరు తెలియకుండా గుప్త దానాలు బోల్డని చేశారు. ఎందుకంటే వాళ్ళు దానాలు చేస్తారని చెప్తే లైన్ కడతారు. గుప్త దానాలు చేశారు, వాళ్ళు చేయలేదు కానీ అందరూ చేశారు. ఈరోజు కూడా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ బాబు, నాగార్జున బాబు, మోహన్ బాబు, ఎంతోమందికి ఎన్నో విధాల వాళ్ళ పరిధిలో. మురళీ మోహన్ గారు ఆయన 50 మంది స్టూడెంట్స్కు ఏమంటారు అది స్కాలర్షిప్ ఇస్తున్నాం చెప్పారు. ఆయన చెప్పలేదు. ఇంకో 50 మంది వస్తే కష్టమవుతుంది అని చెప్పేసి తక్కువ మందికి ఇద్దాము, మంచిగా చదివిపిద్దాము. మన శక్తి ఉన్నంత వరకు చేశారు. అందరూ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఎవరు చేస్తలేదని కాదు, వాళ్ళ ఇప్పుడు మనం వెళ్తుంటే ఒక కాళ్ళు చేతులు లేని వాళ్ళు వచ్చి సార్ అంటారు కారు దగ్గర. మనకు గోసనిపించి ఒక 50 20 వాళ్ళకి వేస్తాం. అది మన స్తోమత. అదే పెద్ద హీరో విషయం తీసి ఒక 1000 500 అట్లా వేస్తాడు. ఆయన వేసినట్టు మనం వేసుకుంటూ పోతే రేపొద్దున పొజిషన్కి మనం వచ్చేస్తాం. సారు అన్నగారు అంటాం. అది కాకుండా జాగ్రత్త పడుతున్నారు ఆర్టిస్టులు. మునుపటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఓకే, ఈ విషయం అనేది కూడా పక్కన పెట్టేద్దాం. మరి కోట శ్రీనివాసరావు గారు ఏంటంటే ఎన్నో గొప్ప వేషాలు అనేది కూడా వేసి ఇలాంటి గొప్ప ఆర్టిస్ట్ మన మధ్యలోంచి వెళ్ళిపోవడం అనేది కూడా చాలా బాధ అనిపించింది. ఆయనతో మీ అసోసియేషన్ కానీ అంటే ఎలా ఉండింది, అంటే ఆయన వెళ్ళిపోవడం అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి? నేను చాలా బాధపడ్డాను. వెళ్ళాను. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ ఆయన మన మహాప్రస్థానం తీసుకెళ్ళక అక్కడే ఉన్నాం. మా ఇంటి దగ్గరనే హీరోలు అందరూ వచ్చారు చాలామంది. వెంకటేష్ బాబు ఎంతో మందికి దగ్గర వ్యక్తి ఉన్నాడు. చాలా గొప్ప వ్యక్తి అండి. ఏదున్నా నిర్మోమటంగా ముఖం ముందర మాట్లాడతాడు, జోకులు వేస్తాడు. ఆ జోకులలో కఠినంగా బాణాలు గుచ్చుకుంటాయి కానీ ఆ బాణాల్లో నుండి తేనె వెళ్తుంది, రక్తం వెళ్ళదు, తేనె వెళ్తుంది. ఆ విధంగా సరదాగా ఉండి అందరితో జోకులు కట్ చేస్తుంటాడు. ఏ మాటనా నువ్వు మాట్లాడు, దానికి పర్యాయ పదాన్ని జోక్గా అది చేస్తాడు. అది చిన్న జోక్ చెప్తాను మీకు. ఆయన ఒక యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి మీకు డాక్టరేట్ ఇస్తామండి మీరు ఒప్పుకోవాలి అంటే, నాకు డాక్టరేట్ వద్దు బాబు, మీరు డాక్టరేట్ ఇవ్వగానే రేపటి నుంచి డాక్టర్ కోటా బదులు డకోటా అని పిలుస్తారు నన్ను. డాక్టర్ కోటా వద్దు, డకోటా వద్దు మీరేని అన్నాడు. అది ఎంత స్పాంటిజ్గా ఎక్కడెక్కడి నుంచి ఇలాంటి మాటలు బోల్డని ఉన్నాయి ఆయన దగ్గర. అది ఆయన దగ్గర ఒక గ్రంథాలయం. నవ్వుతూ మాట్లాడుతూ నవ్వుతూ అది చేస్తాడు. ఒక రోజు నేను ఇంటర్మాభిమాను కదా, ఒకరోజు నన్ను అడిగాడు, ఎరా నా మీద కోపం వస్తుందా నీకు అని అన్నాడు. ఎందుకన్నా అని అడిగాను నేను. మీ గురువు ఎన్టీ రామారావు వేషాలు వేసి అది చేశానంటే, మీరు కళాకారులన్నా మీరు చేయొచ్చు, తప్పు లేదు, పెద్ద ఆయననే మిమ్మల్ని క్షమించాడు, మేమేం చేస్తాము అన్నాడు. అనేసి మీ బాలకృష్ణ గారు అయితే నా ముఖం మీద ఉంచారు కదా అన్నాడు. సరదాగానే ఏమి అట్లాంటివి అవి నాకు అట్లా జోకులు అట్లా పట్టించుకోవాలి. ఏమి వాళ్ళ మధ్య ఏందో అది మనకు తెలియదు. ఆయన నాతో అంటే నేనేం మాట్లాడుతాను, దండం పెట్టి ఊకుంటాం అట్లా. అంటే అలాగే కోట శ్రీనివాసరావు గారు అనేటప్పటికీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. దాంతోపాటు తెలుగు ఆర్టిస్టుల కోసం ఆయన గలమెత్తి మాట్లాడిన సందర్భం అనేది కూడా చాలా సార్లు కూడా ఫిలిం ఛాంబర్లో నిరాహార దీక్ష కూర్చున్నాడు 2 రోజులు 3 రోజులు. పరభాషా వ్యక్తులు కంటే మన వాళ్ళను చూడొచ్చు కదా, మన వాళ్ళని గురించి కూడా ఆలోచించొచ్చు. సినిమాలు వద్దు, తెలుగు సినిమాలు ముద్దు, పరభాషా నటులు వద్దు, మన తెలుగు నటులే కావాలని కూర్చున్నాడు. ఆయన వెనకాల నేను, మన భరద్వాజ గారు, మళ్ళీ మిగతా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరం ఆయన వెనకాల సపోర్టివ్గా ఉండు. ఆయన నడవడికి అంటే నేను నడగడు ఒక తమ్ముళ్ళకి ఎంట ఉన్నాం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అది ఒక విషయం చెప్పాలంటే, దేనికైనా ముందు ఎన్టీ రామారావు గారు సినిమాలు చూసి నేను అట్లా ఉండాలి, ఒక కథానాయకుల్లో ఉండాలి మనం అన్నది ఒక అలవాటు అయిపోయింది. ఆయన మొదలు పెట్టగానే వెంట నేను కూర్చున్నాను. అది ఇది మీరు చూడండి, ఆ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. భరద్వాజ గారు కూడా ఉన్నారు అప్పుడు. భరద్వాజ గారు కూడా ఇదే మన నటులు, మన టెక్నీషియన్ కోసం పోరాడే వాళ్ళు. ఆయన కూడా ఒకడు. శివకృష్ణ గారు, ఇట్లా చాలామంది అటు కొంతమంది బయటపడతారు, కొంతమంది మనసులోనే ఉంటారు. ఎక్కడ అంటే మళ్ళీ మనం కూడా అక్కడ వెళ్ళి చేయవలసి వస్తుంది కదా అని చెప్పేసి. కానీ ఏదేమైనా కోట గారు మాత్రము తెలుగు ప్రజల కోసము 24 క్రాఫ్ట్స్ కోసము సమైక్యాంధ్రలో బాగా పోరాడారు. అంటే సార్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది, ఆర్టిస్టుల పరంగా ఎలా ఉందంటారు? ఒక్కటే చెప్తున్నానండి, నిర్మాతలు, దర్శకులు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఐటీలో జాబ్ చేసేవాళ్ళు, మిగతా జాబ్ చేసేవాళ్ళు, బ్యాంకుల్లో జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి సినిమాలలో వచ్చి సినిమా నటుడు కావాలన్న కోరిక ఉండడం వేరు, పైసలు తీసుకోకుండా ఫ్రీగా చేసిపోతున్నారు. సినిమా మీదనే బతికి మా అసోసియేషను, మిగతా అసోసియేషన్లు ఉన్నాయి, ఇవన్నీ టీవీ అసోసియేషన్లు
అలా మెంబర్షిప్ అయిన ఆర్టిస్టులు దీన్నే నమ్ముకొని దీన్నే బతుకుతున్న వాళ్ళకి వేరే బిజినెస్ తెలియదు. వాళ్ళ కడుపు కొడుతున్నారు వీళ్ళందరూ వచ్చి. ఐటీ ఫ్యాషన్ అమ్మాయిలని అదే అదే తెలుగు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ చేయాలని, వీళ్ళకి తెలుగు అమ్మాయిల అసలే ఇష్టం ఉండదు. వీళ్ళకి కట్ డ్రెస్ మిడ్డీ డ్రెస్లు అవి వేసుకుని బెంగళూరు అమ్మాయిలు, బాంబే అమ్మాయిలు, బాంబే విలన్లు కావాలని చూస్తారు. మీరు మీ సినిమాను ప్యాన్ ఇండియాగా ప్రమోట్ చేసుకొని తప్పులేదు. అన్ని క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఇచ్చి లేపాలని చూడకండి. ఇక్కడి వాళ్ళు మీ తమ్ముడు రేపు పొద్దున ఎవరికైనా కష్టం వస్తే మేము ఉన్నామని చచ్చినా బతికినా మేము వెంట ఉండేవాళ్ళు ఇక్కడ చాలామంది మీ తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళను ప్రోత్సహించండి. ఎంతసేపు పరభాష నటులను, పరాయి హీరోయిన్లను, పరాయి వాళ్ళను తీసుకొని మీరు ముందుకు పోకండి. అంటే ఈ సంస్కృతి పెరిగిందా? ఇప్పుడు ఈ సంస్కృతి పెరిగిందా మునపటితో పెరిగింది. ఇప్పుడు కుల మతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ప్రాంతీయాలు. ఓకే, వద్దని చెప్పడం మనం కళాకారులం, కళామ్మ బిడ్డలు మనం దేవుడు మన అందరినీ కళాకారులుగా పుట్టించాడు. ఆ కళాకారులను మీరు బ్రతికించండి. పెద్దలుగా మీరు అందరు ఉన్నారు, వాళ్ళ మీరు బ్రతికేయకపోతే ఎవరు బ్రతికిస్తారు? ఇక అందరు ఫిష్ వెంకట గతి అవుతుంది ఇక అందరిది. అవునా కదా? మీరు ఇక్కడ బతికేయండి. మీ అంటే జయగొట్టేవాళ్ళం, మీ అంటే ప్రేమించేవాళ్ళం మీరు అది చేయండి. పరాయి నటులను ప్రోత్సహిస్తారు ఏంటండి? మరి ఇక్కడ నటులను కూడా పరాయి ఇండస్ట్రీ వాళ్ళు ప్రోత్సహించాలి కదా. ఒక్క సినిమాలు చేపిస్తారు, వాళ్ళు 100 సినిమాలు చేసిపోతారు. ఇక్కడ టీవీలో కానీ సినిమాలో కానీ మొత్తం బెంగళూరు, బాంబే, మద్రాస్ ఆర్టిస్టులే ఉన్నారు ఎక్కువ మంది, జెంట్స్లలో కానీ లేటెస్ట్లో కానీ. మరి ఇక్కడ వాళ్ళు మీకు కనబడతారా? మీ తమ్ముడు దీనికి సంబంధించి యాజ్ అసోసియేషన్ మెంబర్స్గా కానీ లేకపోతే వేరు అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళందరితో మాట్లాడి ఏదైనా కానీ దీనికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావడానికి ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? అందరు ప్రెసిడెంట్ మాట్లాడారు. విష్ణుబాబు గారు ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళతో పోటీ లెటర్లు ఇవ్వడం జరిగింది. సరే అంటున్నారు, మేము జాబ్ కార్డు కూడా చేసాం, మన తెలుగు ఆర్టిస్టులు వీళ్ళు ఉన్నారని 80 మంది ఫోటోలు ఖాళీగా ఉన్నారు. సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళు పేదరికం ఉన్నారు. ఈ జాబ్ కార్డు తీసుకెళ్ళండి, మీరు టైం ఇస్తే నా కార్లో ఉంది చూపిస్తాను జాబ్ కార్డు వీళ్ళకి వేషాలు ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. ఇస్తే అన్నపూర్ణమ్మ సీనియర్ ఆర్టిస్టు, చెప్పకూడదు కానీ చెప్పక తప్పదు, అన్నపూర్ణమ్మ మిగతా ఆర్టిస్టులు బాంబ క్యారెక్టర్ కొడితే ఎక్కడి నుంచో తీసుకొస్తారు. రామప్రభు గారు లేదా పిలిపియండి. అట్లా వేరే వాళ్ళ పరాయి ఆర్టిస్ట్ని వాడుకున్నారు. ఎందుకంటే ఆమె అయితే కరెక్ట్ చేస్తుందని. సరే 1-2 సార్లు కరెక్ట్ చేస్తారు. ప్రతి అవసరం లేని క్యారెక్టర్ కూడా ఇక్కడ పెట్టవలసిన వాళ్ళని కూడా వాళ్ళని పిలిపించుకుంటున్నారు. దేనికోసం? తెలుగు వాళ్ళు అక్కర్లేదా? తెలుగు వాళ్ళు కావాలనే కదా రాష్ట్రంలో అంతా తెలుగు ఇక్కడ స్థిరపడడానికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా మీకు హెల్ప్ చేసింది. ఆ హెల్ప్ను మీరు ఏ విధంగా మీరు అది చేస్తున్నారు? పరాయి రాష్ట్రాల ఆర్టిస్టులను, టెక్నీషియన్లు పిలిపించుకొని మీరు ప్రోత్సహిస్తే ఇక్కడ వాళ్ళు ఏమైపోవాలి? నేను యాజ్ ఏ బ్రదర్ ఎవరు పేరు చెప్పడం లేదు, పేర్లు చెప్తే కొంపలు మునిగిపోతాయి. కానీ పద్ధతి కాదు అది. ఇక్కడ ఆర్టిస్ట్ పిలవండి, ప్రోత్సహించండి. అన్ని సినిమాలు వాళ్ళకే ఇవ్వమని చెప్తలేం, మనకే ఇవ్వమని చెప్తలేం. కొన్ని వాళ్ళని కూడా పిలిపించుకున్నారు. కానీ మన వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు? ఫిష్ వెంకటకు 3 ఏళ్ళ వేషం లేదు, అనారోగ్యం వల్ల లేకపోవచ్చు. అతనిది కూడా స్వయంకృత అపరాధం ఉన్నది. అందరూ అట్లా లేరు కదా. కొంతమంది ఆర్టిస్టులు వేరే బిజినెస్ పెట్టుకున్నారండి. పేపర్లు వేయడం చెప్తున్నాను. ఒకటి విలన్గా చేశాడు ఒక అతను కడపలో కట్టెలు కొడుతున్నాడు. విలన్గా చాలా చేశాడు. గడ్డ ఉంటుంది, గుండు ఉంటుంది. అతను మద్రాసు నుంచి ఉన్న ఆర్టిస్టు. అతని స్టేట్మెంట్ చూసాం, ఇలా ఉంది ఇలా ఏం చేయను అని చెప్పేసి. అట్లా చెయ్యకండి. మీరు మన నమ్ముకున్న వాళ్ళని మా సభ్యులకు ఇవ్వండి. కొత్త వాళ్ళు వచ్చి మిమ్మల్ని వేషాలు అడిగితే ఫ్రీగా చేస్తారంటే వాళ్ళకి వేషాలు ఇస్తే ఎట్లా? మీరు ఎంతో కొంత డబ్బిచ్చి మాట్లాడుకొని మాలో సభ్యత్వం ఉన్న వాళ్ళను, నిజమైన కళాకారులను, ఈ సినిమా ఇండస్ట్రీ మీదనే డిపెండ్ అయి ఉన్న వాళ్ళకు ఇవ్వండి మీరు. అంతేగాని బయటి వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించి మీరేదో గొప్ప చేశారని మేమేమో మన వాళ్ళు ఏదో తక్కువ ఉన్నారని ఫీల్ కాకండి. అలా ఇవ్వడం వల్ల ఇండస్ట్రీ బతుకుతుంది. ఎవరు లేకపోతే ఇండస్ట్రీని శ్మశానం నిలుపుకున్నట్టు మీరే అనుకుంటారా? చెప్పండి. పెద్ద హీరోలైనా ఎవరైనా సరే, పెద్ద డైరెక్టర్లైనా కొద్దిగా ఆలోచించండి. మన వాళ్ళ కొంతమందికి ఇవ్వండి. ఒక 5% 10% మీరు అవసరం ఉండి వాళ్ళని పెట్టుకున్న, మిగతా % మన వాళ్ళకి ఇవ్వండి. అంటే వేరే ఇండస్ట్రీలో ఉన్నట్టు ఇక్కడ ఎందుకు లేదు? కొన్ని గైడ్ లైన్స్ అనేది కూడా అక్కడ అసోసియేషన్స్ అనేది కూడా స్ట్రిక్ట్గా మరి వాళ్ళైతే ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ ఫాలో అవ్వలేకపోవడానికి రీజన్ ఏంటంటారు? అక్కడ వాళ్ళ పెద్ద ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొన్ని మాటలు వింటారండి. మన దగ్గర ఓన్లీ హీరోయిజందే మాటలు నడుస్తుందండి. ఉన్న నిజం చెప్తున్నాండి. ఆ హీరో చెప్పాడని, ఈ డైరెక్టర్ చెప్పాడు, ఇది చెప్పాడని కొన్ని ఉన్నాయి. అట్లా దాన్ని పూర్తిగా ఓపెన్ అయ్యి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే
అందరూ ఒకటి నాలాంటి వాడిని నెత్తి మీద చేయబెడతారు. ఆల్రెడీ పెట్టారు, కానీ నేను భయపడను. ఎందుకంటే నేను న్యాయం ధర్మం మంచి కోసం మాట్లాడతాను. ఎంతమంది ఎన్ని రాళ్ళు చల్లినా, ఎంత బురద చల్లని చూసినా, ఏం చేయాలని చూసినా ధైర్యంగా ఉండి నిజాయితీగా ఉన్నవాడిని ఎవ్వరు ఏం చేయలేరు. ఒక సామెత ఉంది కదా, ఆ సామెతనే నాకు వర్తిస్తుంది. ఓకే, బస్ ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఏమని నేను ఒక అన్నగా వాళ్ళకి రిక్వెస్ట్ చెప్తున్నాను, కానీ నేను వాళ్ళకు తప్పు అని చెప్పడం లేదు. మన వాళ్ళని కూడా బతికించండి, మన వాళ్ళని కూడా ప్రోత్సహించండి అని చెప్తున్నాను. అంతే, మంచి చెప్తాను కానీ చెడు చెప్పను, చెడు అన్నాను. ఎందుకంటే మంచి మనసుతో ఆలోచించాలి. వాళ్ళు నా మీద కోపంతో ఆలోచిస్తే ఏమీ దొరకదు. మానిక్ మీద ప్రేమతో ఆలోచిస్తే మనసు ఓపెన్ అవుతుంది, వాళ్ళ మనసు కూడా కూర్చోబడుతుంది. ఏదైనా రోగాలు ఉంటే వెళ్ళిపోతాయి. అది సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్గా 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ మా అసోసియేషన్ ఈసీ మెంబరు అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి దీనికి కావాల్సిన సమాధానం అనేది మీ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచే కరెక్ట్ వస్తా అని అడిగాను. మాకు కావాల్సిన సమాధానం అనేది కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసినందుకు. నేను అన్నీ ఉన్నట్టుగా నిజాలుగా మంచి మాట్లాడాను, మీరు తప్పుగా అర్థం చేయదు. నిజమైన మనసుతోటి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను గుండెల మీద చేయి వేసుకొని మీరు ఆలోచించండి. ఒకసారి ఫిష్ వెంకట చోట ఉండి ఆలోచించండి. మీరే ఫిష్ వెంకట చోట ఉండి ఏంది ఇది అని ఆలోచించండి. మాణిక్ భాయ్ చెప్పిన మాట కరెక్ట్ అయితే ఆశీర్వదించండి, చెడైతే అనుకోండి, అయిపోయింది. ఓకేనా, బస్ నేనేం కోరుకోను, మీ నుండి మంచిగా కోరుకుంటాను, అంతే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ బ్రదర్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.